స్వాతంత్ర దినం మన దేశానికి పరమ పవిత్రమైన పర్వదినం. శతాబ్దాల అవమానాల తరువాత వలస పాలన సంకెళ్లను తెంచుకుని సార్వభౌమత్వాన్ని పునఃప్రతిష్ఠించుకున్న రోజు. వినువీధిలో రెపరెపలాడే మువ్వన్నెల జెండా ప్రతి భారతీయుడి గుండె చప్పుడు. అది కేవలం జెండా కాదు, మన పూర్వీకుల త్యాగాలకు నిదర్శనం. మన మాతృభూమిని బలోపేతం చేసుకుని రక్షించుకోవాలని అనే శాశ్వత సందేశం. స్వతంత్ర దినం అంటే రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, సాంస్కృతిక ఆత్మగౌరవం కూడా అని గుర్తు చేసే దిక్సూచి. స్వాతంత్రోద్యమ కాలం నాటి మన నాయకులకు స్వతంత్రం అంటే తెల్లదొరల నుంచి నల్లదొరల చేతికి అధికారం మార్పిడి కాదు. మహాత్మా గాంధీ కలగన్న రామరాజ్యం, నిజాయితీ, న్యాయం, ధర్మాల మార్గదర్శకత్వంలో పాలన కొనసాగే నైతిక రాజ్యానికి ప్రతీక. ఆయన ప్రజాస్వామ్యాన్ని పాశ్చాత్య పద్ధతుల గుడ్డి అనుసరణగా చూడలేదు. భారతదేశపు స్వీయ సాంస్కృతిక నైతిక విలువగా పరిగణించారు. నెహ్రూ సైతం తన స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో చరిత్ర ప్రారంభ కాలం నుంచి భారతదేశపు అనంతమైన తాత్వికతను గుర్తించారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన ధైర్య సాహసాలు దేశానికి ఉన్నాయా అని ప్రశ్నించారు. అయితే తాను ప్రబోధించిన ఆశయాలనే ఆయన విడిచిపెట్టేయడం విషాదం. దేశీయ తాత్వికతను వెనుకబాటుగా భావించి పాశ్చాత్య పద్ధతును టోకున దిగుమతి చేశారాయన. ఐరోపియా సామ్యవాదం, కేంద్రీకృత ప్రణాళికలు అనే సంకెళ్లతో భారతీయ సాంస్కృతిక జాతీయతావాదాన్ని బంధించారు. నెహ్రూ పాశ్చాత్య పరిపాలన విధానం గాంధీని పార్లమెంటు బయట బొమ్మగా మిగిల్చింది. డాక్టర్ కేశవ బలీరామ్ హెడ్గేవర్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాత్రం సాంస్కృతిక పునరుత్థానం లేని స్వాతంత్రం ఉత్త కీలుబొమ్మ అని అర్థం చేసుకుంది. బలమైన ఐక్యమత్తమైన హిందూ సమాజం అనే ప్రేరణ కలిగిన హెడ్గేవార్ నిజమైన స్వాతంత్రం అంటే రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, భారతదేశపు ధార్మిక అస్తిత్వ పునరుద్ధరణే అని విశ్వసించారు. ఆయన వారసుడు మాధవ సదాశివ గోల్వార్కర్ దేశమంటే కేవలం భూభాగం కాదని, సనాతన నాగరికతలో మూలాలున్న సజీవ సాంస్కృతిక అస్తిత్వమని పదే పదే చెప్పారు. స్వాతంత్ర పోరాట సమయంలోనూ ఆ తరువాత అదే జాతీయవాద స్ఫూర్తిని ఆర్ఎస్ఎస్ పెంచి పోషించింది. స్వతంత్రం అంతిమ లక్ష్యం కాదని, అంతకు మించిన సుదీర్ఘ ప్రయాణానికి ప్రారంభమని గుర్తు చేస్తూ వస్తోంది. ఆ ఎరుకు వల్లనే దశాబ్దాల తరబడి నెహ్రూ మార్క్ సామ్యవాదం తర్వాత కూడా భారతీయ ఆత్మ మరణించలేదు. సాంస్కృతిక జాతీయవాదం దేవాలయాల్లోనూ, గ్రామాల్లోనూ, క్షేత్రస్థాయి ఉద్యమాల్లోనూ కొనసాగింది. 60వ దశకంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మత మానవవాదం అభివృద్ధికి అసలు సిసలైన భారతీయ విధానంగా నిలిచింది. దాని మూలాలు మార్క్సిస్ట్ లేదా పెట్టుబడిదారీ విధానాల్లో కాక ధర్మం, సమరసతల్లో ఉన్నాయి. కానీ అలాంటి దార్శనిక ఆలోచన విధానాలను కాంగ్రెస్ పాలకులు విస్మరించారు. పాశ్చాత్య ప్రపంచానికి వికారమైన నమూనాలనే అనుసరించారు. అయినప్పటికీ భారతదేశం నిలదొక్కుకోగలిగింది. దశాబ్దాలు గడిచే కొద్దీ నెహ్రూ విధానాల వైఫల్యాలు స్పష్టమయ్యాయి. లైసెన్స్, పర్మిట్ విధానం సంస్థలను నాశనం చేసింది. సామ్యవాదం అసమర్థతను పెంచి పోషించింది. దిగుమతి చేసుకున్న నమూనాలు ప్రజలను తమ సాంస్కృతిక మూలాలకు దూరం చేశాయి. వాజ్పేయి, నరేంద్ర మోదీల జాతీయవాద ప్రభుత్వాల పాలనలోనే స్వాతంత్రానికి నిజమైన రాజకీయ అర్థం అమల్లోకి వచ్చింది. ఆత్మనిర్భర భారతం అనేది కేవలం ఆర్థిక నినాదం కాదు, నాగరికతకు మేలుకొలుపు. భారతీయులకు తమ సొంత సామర్థ్యాలపై, తమ సంప్రదాయాలు, విజ్ఞాన విధానాలపై విశ్వాసం ఉండాలనే పిలుపు. జాతీయవాద ప్రభుత్వాల హయాంలోనే చరిత్రలో మూలన పడిన స్వాతంత్ర సమరయోధుల గాథలు మళ్లీ సంస్కరణకు నోచుకుంటున్నాయి. ఈ సైద్ధాంతిక మార్పు కీలకమైనది. స్వతంత్ర దినాన్ని పాలకులు మారిన రోజుగా మాత్రమే గుర్తుంచుకోకూడదు. భారతదేశం తన నాగరికత పునరుజ్జీవాన్ని ప్రారంభించిన రోజుగా గుర్తుంచుకోవాలి. గాంధీ రామరాజ్యం, ఠాగోర్ నిర్భయ మనసు, పటేల్ ఐక్యత, అరవింద యోగి ఆధ్యాత్మికత, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మత మానవవాదం అన్నీ ఒకే ఒక సత్యంలో కలిసిపోతాయి. అదే ఆత్మవిశ్వాసం కలిగిన, ఆత్మ నిర్భరతతో కూడిన ధార్మిక దేశంగా తలెత్తుకు నిలబడడమే భారతదేశపు విధి. మన దేశం ఇంకెంత మాత్రం ఇతరులను అనుకరిస్తూ ఉండిపోదు. ప్రపంచానికి సనాతన జ్ఞానాన్ని పంచిపెట్టే మార్గదర్శిగా నిలుస్తుంది అని ధృవీకరించే చారిత్రక ఘట్టమే స్వాతంత్ర దినోత్సవం. జై హింద్.